ప్రభునందు ప్రియమైన ఆత్మీయులకు స్నేహితులకు తెలియజేయనదేమనగా గాజువాక ప్రాంతంలో హోలీ ఫేత్ చర్చ్ 1999లో జులై నెలలో స్థాపింపబడింది. చిన్న పూరిపాకలో 15 మంది విశ్వాసులతో ఆరాధన ప్రారంభమైనది. దేవుడు అత్యంత ప్రేమ కలిగి కృప వలన హోలీ ఫేత్ చర్చ్ను అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఎన్నో కార్యక్రమాలు, అద్భుతాలు, ఎంతో మంది జీవితాలు బాగుపడి ఆశీర్వదింపబడి ఈరోజు దాదాపు 100 కుటుంబాలు సంఘంలోనికి రావడం జరిగింది. దేవుడు ఈ 2024లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాము. ఈ 25 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొని చిన్న పాకలో 1999లో 2007వ సంవత్సరం వరకు 8 సంవత్సరాలు కరెంటు లేక, మైకు లేక ఆ చిన్న పూరిపాకలో ఆరాధన చేస్తున్నప్పుడు వర్షం వచ్చినప్పటికీ ఆ దేవాది దేవిని ఆరాధించడం, అలాగే మా విశ్వాసులందరూ ఆ విధంగానే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకు ఒక పెద్ద స్థలమునిచ్చి ఆశీర్వదించి ఆ స్థలంలో 2007వ సంవత్సరంలో మొదటి ఫ్లోర్లో ప్రార్థన ప్రారంభించడమైనది. అప్పటి వరకు ఒక చిన్న పాకలో గుడ్డి దీపంతో ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు దేవుని కృపను బట్టి ఇరుకు నుండి విశాలతలోనికి, ఆ నూతన మహిమలోనికి నడిపించబడి మేమెంతా చాలా సంతోషించి ఆనందించి మహిమ కలిగిన దేవుని స్తుతించి మహిమపరచి మా విశ్వాసులందరము కన్నీటితో ప్రార్థన చేసితిమి. మా సంఘంలో అనేక రాజకీయ నాయకులు వచ్చి ఆశీర్వాదింపబడి మినిస్టర్స్ మరియు ఉన్నతమైన పదవులను అధిరోహించిరి. అలాగే దైవ సేవకులు రావడం ద్వారా మా సేవకులు, విశ్వాసులందరూ ఆశీర్వదింపబడిరి. మరియు సినీ ప్రముఖులైన సూర్య గారు, రవిప్రకాష్ మొదలైన వారు వచ్చి ప్రార్థనలు చేసి దేవుని కార్యాలను మహిమపరిచి ఆశీర్వదింపబడి వెళ్ళిరి. 2007 నుంచి అనేక రకమైన పాస్టర్స్ కాన్ఫరెన్స్, ఉమెన్స్ ఫెలోషిప్, సెమినార్స్, చిల్డ్రన్ మినిస్ట్రీస్ మొదలైన అనేక పరిచర్యలో దేవుడు ఆశ్చర్య రీతిగా నడిపించిరి. దేవుని అత్యంత కృప వలన 1999 నుండి 2024 వరకు మా సంఘము పట్ల, కుటుంబం పట్ల, సంఘ సభ్యుల పట్ల, గ్రామం పట్ల అనేక మేలును చేసి ఉన్నారు. అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ వరకు దేవుడు కట్టించి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రేయర్ సెల్స్, ఫస్ట్ ఫ్లోర్లో చర్చ్ మరియు సెకండ్ ఫ్లోర్లో కమ్యూనిటీ హాల్ అండ్ పాస్టర్స్ గెస్ట్ రూమ్స్ వంటివి నిర్మించి అనేక ప్రార్థనలు, వివాహాలు, మీటింగ్స్ దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికే వందనాలు. అంతేకాకుండా ఎటువంటి వసతులు లేని సంఘం నుండి ఈ రోజు ఏసీ చర్చిగా మార్చి దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నారు. 2000వ సంవత్సరంలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి సేవకుల సంక్షేమము కొరకు వారి అవసరతలు తీరుస్తూ, వాక్యం బోధిస్తూ ప్రతి నెల కలుసుకుంటూ ఐక్యత కలిగి ముందుకు సాగుతున్నాం. దేవుని కృప ద్వారా మా సంఘము నుండి అనేక మంది సేవకులను తయారు చేస్తూ తర్పీదు ఇచ్చి వారిని బలపరిచి వారి వారి గ్రామాలలో సేవ కొరకు వారిని సేవకులుగా తయారు చేసి సంఘాలను స్థాపించడం జరిగింది. హోలీ ఫేత్ చర్చ్ చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా ఎన్నో చిల్డ్రన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అన్ని సంఘముల నుండి పిల్లలు వచ్చి ఆత్మీయంగా నడిపింపబడడానికి మా సంఘ విశ్వాసులు వారికి ట్రైనింగ్ ఇవ్వడం, దాదాపు 500 మంది పిల్లలను నడిపించడం జరిగింది. పామ్ సండే సమయంలో గాజువాక ప్రాంతంలో 1000 మంది పిల్లలతో ర్యాలీ చేసి దేవుని గణపరిచి ఆ విధంగా దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు కృపను చూపించారు. దేవుని పనిలో
హోలీ ఫెయిత్ చర్చ్ ముందుకు సాగింది. మొట్టమొదటిగా ట్రైబల్ ఏరియా అయిన అరకు ప్రాంతాలలో సంఘాలను స్థాపించి అనేక దైవ సేవకులను తయారు చేయడం, ప్రోత్సహించడం, అక్కడి వారికి వస్త్రాలు, గ్రోసరీస్ ఇవ్వడం, వారి జీవనోపాధికి సహకారంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం, నైట్ స్కూల్స్ ద్వారా చదువులు చెప్పడం వంటివి జరిగింది. నివారణ కొరకు రేకులు మొదలైన మెటీరియల్స్ ఇవ్వడం, సంఘాలను మరలా నిర్మించడానికి, వారికి సహాయం చేయడానికి దేవుడు కృపను చూపించారు. అంతేకాక వారి ఆహారం కొరకు గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది. యావత్తు ప్రపంచం కోవిడ్ అనే మహమ్మారి ప్రజలను భయభ్రాంతులను చేసి కొన్ని లక్షల మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు. మన భారతదేశంలో కూడా చాలా మంది మరణించారు. అటువంటి కష్టతరమైన పరిస్థితులలో మా ప్రాంతంలో అనేకులకు తినడానికి తిండి లేని పరిస్థితి ఎదుర్కొన్న సమయాలలో మా హోలీ ఫెయిత్ చర్చ్ ద్వారా పోలీస్ వారికి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్లో ఉండే ప్రజలకు భోజనం ఇవ్వడం, వారికి భోజనం ఇచ్చి సహాయం చేయడం మరియు ఆశా వర్కర్స్, నర్సర్స్ వంటి వారికి మా సంఘం తరపున నెలనెరి సరుకులు ఇవ్వడం జరిగింది. 2023లో అచ్యుతాపురం ప్రాంతంలో దేవుని సంఘం నిర్మించి ఆ సంఘానికి ట్రూ లైట్ టెంపుల్గా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సంఘానికి నూతన విశ్వాసులు రావడం జరుగుతుంది. దానిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. మనమంతా కలిసి దేవుణ్ణి మహిమపరుద్దాం. హోలీ ఫెయిత్ చర్చ్, బీసీ రోడ్, న్యూ గాజువాక. మీ అభ్యర్థనల అవసరాల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 9032225680. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.